చదివింది బీటెక్, చేసింది సివిల్ ఇంజనీరింగ్, కానీ దొంగతనం చేయడంలో ఆరితేరాడు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 14 ఏళ్ల చోరీల్లో నిందితుడు. చివరకు పోలీసుల ఉచ్చులో చిక్కుకున్నాడు. అతని పార్ట్నర్ ఇప్పటికే జైల్లో ఊచలు లెక్క పెడుతుండగా ఇప్పుడు ఈ ఘరానా దొంగ కూడా కటకటాల పాలయ్యాడు. ఇతని పేరు మహమ్మద్ ముస్తఫా. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం లేకపోవడం, సరైన ఉపాధి దొరకపోవడంతో కుటుంబాన్ని పోషించడానికి దొంగగా మారాడు. ఈజీ మనీ కోసం ఇళ్లలో చోరీలు చేయసాగాడు. ఛత్తీస్గఢ్ కు చెందిన ఆర్య ప్రతాప్ నాగ్ ఇతని పార్ట్నర్. వీరిద్దరూ కలిసి జంట కమిషనరేట్ల పరిధిలో 14 హౌస్ బ్రేకింగ్లకు పాల్పడ్డారు. వారం క్రితం ఆర్యప్రతాప్ పోలీసులకు చిక్కగా ప్రస్తుతం అతను చంచల్గూడ జైల్లో ఉన్నాడు. మహమ్మద్ ముస్తఫాను వలపన్ని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు పార్ట్నర్లను ఒకే జైలుకు పంపారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్న ఈ 14 హౌస్ బ్రేకింగ్ల కేసులో మొదటి నిందితుడు ఆర్యప్రతాపే. బాలీవుడ్ లో నటించాలనుకున్న ఆర్యప్రతాప్ అవకాశాలు దొరక్క దొంగగా మారాడు. 2013లో మొదటి చోరీ చేశాడు. లాడ్జీల్లో బంగారు ఆభరణాలు చోరీ చేస్తూ దొరికిపోయాడు. ఆ తర్వాత సెల్ ఫోన్ దొంగిలిస్తూ మరోసారి పోలీసులకు దొరికాడు. ముంబైలో చోరీలు వర్కౌట్ అవ్వట్లేదని హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా ట్రైన్లో మహమ్మద్ ముస్తఫా పరిచయం అయ్యాడు. తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని, కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉందని ముస్తఫా ఆర్యప్రతాప్ కు వివరించాడు. దీంతో ఇద్దరు కలిసి చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ 2015 జూన్ నుంచి ఫ్రెండ్షిప్ ఏర్పడి ఒక అఫెన్సులు చేయాలి అన్న ప్లాన్ వేసుకొని పథకం ప్రకారం వీళ్ళిద్దరూ సుమారు 14 కేసెస్ని లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఎర్రగడ్డకు చెందిన మహమ్మద్ ముస్తఫా ఆర్యప్రతాప్ కు తన ఇంట్లో చోటిచ్చాడు. ఇద్దరూ కలిసి ఫోర్డ్ కారులో చోరీ చేయాలనుకున్న ప్రాంతానికి వెళ్లి అక్కడ రెక్కి నిర్వహించేవారు. లాడ్జీలు, ఇళ్లలో చోరీలు చేయడానికి అవసరమైన ప్రాంతాన్ని ఎన్నుకుని రాత్రి చోరీ చేసేవారు. చివరకు పోలీసులకు దొరికి జైలు పాలయ్యారు. అక్కడున్న బంగారం, నగదు, మిగతా వాల్యుబుల్స్ అన్ని తీసుకొని వెళ్ళేవాడు. కింద మాత్రం ముస్తఫా బండిలో ఉంటూ ఎటువంటి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా ఈయన అలర్ట్నెస్ చేయడానికి కొరకు, అట్లాగే తర్వాత ఈయనను పికప్ చేసుకొని వెళ్ళటానికి కొరకు ఇద్దరు కలిసి ఆ విధంగా సుమారు 14 నేరాలు చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ సిబ్బందికి చిక్కిన ముస్తఫా నుంచి కిలోకు పైగా బంగారు ఆభరణాలు, 30 లక్షల రూపాయల విలువైన వాచీలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించనున్నట్లు పోలీసులు తెలిపారు.